గురుగారు, సోమావతి అమావాస్య చాలా ప్రత్యేకం, విశిష్టమని చెబుతున్నారు. ఈ రోజు పితృదేవతలకు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తే వారి అనుగ్రహం పొందొచ్చు? సహజంగానమ్మ, అమావాస్య అంటేనే పితృదేవతల కోసం ప్రత్యేకంగా నియమింపబడినటువంటి అమావాస్య తిథి పితృదేవతలకి. ఎందుకంటే నవగ్రహాలలో పితృకారకుడు సూర్య భగవానుడు. ఒక్క సూర్య భగవానుడే సంపూర్ణంగా ఉన్నటువంటి రోజున ఆ యొక్క అమావాస్య. కాబట్టి పితృదేవతలకి సంబంధించినటువంటి అమావాస్య తిథిగా చెప్పబడి ఉంది. అయితే ఈ సెప్టెంబర్ 2వ తారీఖు రోజున వచ్చేటువంటి సోమవతి అమావాస్యకి చాలా విశిష్టత ఉంది. ఎందుకనంటే అమావాస్య రోజున సహజంగా ఏదో ఒక నక్షత్రంతో కూడుకొని వస్తుంది. కానీ ఆ 2వ తారీఖు రోజున ఉన్నటువంటి నక్షత్రం ఏంటనంటే మఖా నక్షత్రం ఉంది. మఖా నక్షత్రానికి అధిపతి ఎవరు? పితృదేవతలు. అంటే అమావాస్యనే పితృదేవతకి సంబంధించినటువంటి తిథి అయితే ఆ రోజున ఉన్నటువంటి మఖా నక్షత్రం కూడా పితృదేవతలు అధిపతులుగా ఉన్నటువంటి నక్షత్రము. కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా వీక్షించేటువంటి 10 ప్రేక్షకులు ఎన్నడూ చెయ్యకపోయినా ఈ యొక్క మఖా నక్షత్రం రోజున మీరు తప్పకుండా మీ పితృదేవత ఆరాధనని మీరు చేయండి. ఖచ్చితంగా దేవతలు వరమియ్యాలంటే మనం పూజ చేయాలేమో, పితృదేవతలకి మనం మన కడుపున పుట్టినటువంటి అనగా వాళ్ళ కడుపున పుట్టిన మనము చేసేటువంటిది. అక్కడి వీక్షించేటువంటి ప్రేక్షకులు గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల యొక్క సేవ అనిర్వచనీయమైనటువంటిది. తల్లిదండ్రుల యొక్క రుణాన్ని మనం ఏ రకంగానూ తీర్చుకోలేము. నవమాసాలు కని పెంచి పోషిస్తుంది తల్లి, పోషిస్తాడు తండ్రి. మనము ఒక విషయం ఇక్కడ గమనించుకోవాలి. ఎందుకంటే కనువిప్పు కలగాలి. ఈ రోజున గతించినటువంటి తల్లిదండ్రులకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలంటే మనసు రావట్లేదు. వేలకు వేలు పబ్బుల్లో ఎంజాయ్ చేస్తూ ఇంకా ఎంజాయ్మెంట్ కార్యక్రమాలకి, తాగడాలకి, తినడాలకి ఏ రకంగానూ ఖర్చు పెడుతున్నారు. కానీ తల్లిదండ్రులకి, గతించిన తల్లిదండ్రుల కోసం చేయడానికి మనసు రావట్లేదు ఈ రోజున. కానీ దేవతలైనా కానీ అడిగితే వరమిస్తారేమో, కానీ పితృదేవతలు అడగకుండానే అన్నీ చేస్తూ ఉంటుంటారు. అంటే తల్లి మోసేటువంటి గర్భము అంత ఆషామాషిది కాదండి. ఒక 2 కిలోల బాటుకు మనం నడుము కట్టుకొని 10 రోజులు ఉండగలుగుతామా? అటువంటిది తల్లి 6-7 కిలోలు దాదాపుగా 9 నెలలు మోస్తుంది అట్లా కడుపుకి. కానీ ఏనాడు బాధపడదు. నా బిడ్డ బయటికి రావాలి, ఆనందంగా ఆరోగ్యంగా పెరగాలని. మలమూత్రాదులు మనం కడుక్కునేంతవరకు తల్లి కడిగి సేవ చేస్తుంది. ఆ సేవని మనం ఏ విధంగా రుణం తీర్చుకుంటాం? తాను తినకపోయినా నా పిల్లలు తినాలని ఇంట్లో తెచ్చుకున్నటువంటి వస్తువులన్నీ కూడా ఆ పిల్లలకి పెంచి పోషిస్తుంది. తన కోసం పెట్టుకున్నటువంటి ఖర్చుల్ని పిల్లలు ఆనందంగా నాకు ఈ వస్తువు కావాలని అంటే ఆ డబ్బులు పోపుల డబ్బాలో దాచుకున్న డబ్బుల్ని తీసిస్తుంది. ఇక తండ్రి గురించి అని అంటారా? తండ్రి గురించి మనం చెప్పాల్సినటువంటి మాటే లేదమ్మా. తల్లి సేవ కనబడుతుంది, తండ్రి ప్రేమ కనబడదు. ఎందుకంటే ప్రేమిస్తుంది తల్లి, సేవ చేస్తుంది. కానీ అన్ని సమయానికి అనుకూలంగా సమకూర్చేవాడు తండ్రి. నాకు ఈ వస్తువు కావాలి నాన్న, నాకు బైక్ కావాలి నాన్న, నాకు మొబైల్ కావాలి నాన్న, అందులో ఐఫోన్ కావాలి నాన్న అంటే తీసుకొచ్చి ఇస్తాడు తండ్రి. అప్పు చేశాడా, కష్టపడ్డాడా, ఇంకేదైనా చేశాడా అని చెప్పి పిల్లలు ఆలోచించరు. కానీ తండ్రి కూడా ఎంతటి అప్పునైనా చేసైనా కానీ పిల్లల యొక్క సంతోషం కళ్ళల్లో చూడాలి. నా పిల్లలకి నేను కాకపోతే ఎవరిస్తారనే భావనతో ఆ తండ్రి ఆ కొడుకుల కోసం సేవ చేస్తాడు. మరి ఆ సేవని రుణం ఎలా తీర్చుకుంటావు? తల్లిదండ్రులు ఎంతటి గొప్పవాళ్ళంటే కొడుకు లక్షలు సంపాదిస్తున్నా, కూతుళ్ళు లక్షలు సంపాదిస్తున్నా, నేను పెట్టాను, వాళ్ళని పెంచి పోషించాను కాబట్టి వాళ్ళు నాకు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఏనాడు కూడా పలానా చోటికి వెళితే నాకు 10,000 కావాలరా అని చెప్పి తండ్రి బిడ్డని అడగడు. తాను సంపాదించి దాచుకున్న సొమ్ములోనైనా, తనకొచ్చే పెన్షన్లోనైనా కానీ తన భార్యకి సంబంధించిన ఖర్చులని ఎల్లదీసుకుంటాడు తప్ప దేహి అని చెప్పి ఎప్పుడు కూడా పిల్లల్ని అడగడు. మరి అటువంటి తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకునేటువంటి భాగ్యం ఎలా దొరుకుతుంది? నీవు అనగా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మనము బ్రతికి ఉండగా తల్లిదండ్రుల రుణాన్ని ఆ తల్లిదండ్రులు బ్రతికుండగా కూడా తీర్చుకోలేరు. కానీ మనం బ్రతికుండగా ఆ తల్లిదండ్రుల రుణాన్ని ఎలా తీర్చుకోవాలంటే